చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి, ఇంట్లో తినండి, ఆరోగ్యంగా ఉండండి. నలుగురికి సరిపడే ఎగ్ ఫ్రైడ్ రైస్. దానికి కావాల్సినవి 8 ఎగ్ తీసుకున్నాను, 4 సరిపడే అన్నము, క్యారెట్, బీర్నీస్, క్యాబేజీ, పచ్చిమిర్చి తరుముకున్న, కొత్తిమీర, పసుపు, కారము, చిల్లీ సాస్, సోయా సాస్. ఇది కంపల్సరీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. 1 కప్పు ఆయిల్. చూడండి మట్టి కప్పు ఎంత బాగుందో. 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. పలగొట్టుకొని ఇట్లా గుడ్లు వేసుకోవాలి. చూడండి, చూడండి. చూసారా? పోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి మంట. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టాలి మంట. ఇలా కలుపుకోవాలి. దీంట్లో వెజిటేబుల్ వేస్తే బాగా రుచి వస్తుంది. ఎందుకంటే హోటల్లో కొన్ని గుడ్లే వేస్తారు, వెజిటేబుల్ వేయరు. వెజిటేబుల్ వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, 1 టీ స్పూన్ ఉప్పు సరిపడా, తర్వాత చూసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా ఇదిగా కొద్దిగా మిరియాల పౌడర్, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, చూసారా? ఒక 5 నిమిషాల తర్వాత ఇందాక మనం తరిగి పెట్టుకున్న, చూడండి, బీర్నీస్, క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. వెజిటేబుల్ చాలా ఉంటే టేస్ట్ వస్తుంది. ఆనియన్ స్ప్రింగ్ వేసాను. ఇంట్లో ఆనియన్ స్ప్రింగ్ వేస్తే టేస్ట్ ఉంటుంది. చూడండి, నేను వీపి హై ఫ్లేమ్లో పెట్టి చూడు, కలర్ఫుల్ వచ్చేసి. చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో? చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ,
ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న రైస్ చూడండి, ఇట్లా పొల్లుగా ఉండాలి రైస్. ఇట్లా పొల్లుగా ఉంటే చాలా బాగా వస్తుంది. చూడండి, గుడ్లు చాలా 8 గుడ్లు వేసాం కదా, గుడ్లు చాలా ఉండాలి. గుడ్లు తక్కువ ఉంటే టేస్ట్ రాదు, ఎగ్స్ చాలా ఉండాలి. అందుకొరకే నేను 8 గుడ్లు వేసుకున్నాను. చూడండి ఎంత లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఇలా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఆగించి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కమలం రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ఆదరించండి. ఇంట్లో చేసుకోండి, శుభ్రంగా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యము. కొద్దిగా ఇట్లా నిమ్మకాయ పిండుకోవాలి. చూడండి, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని చూడండి. చాలా బాగుంది. చూడండి, ఆహా.